అందరికి నమస్తే. కుండ సురేఖ ఇష్యూ కాంగ్రెస్లో కుండ వలగొట్టే తట్టే ఉన్నది. కుండ వలిగిపోతే ఏమవుతుందంటే పాలు నీళ్ళు అన్నీ పోతాయి, ఎటు పోవాలన్నట్టు పోతాయి. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే చర్చ జరుగుతుంది కదా. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఒక లైన్ తీసుకున్నది. ఆ లైన్ చూసినాక ఇది అంత ఈజీగా ఏదో సస్పెన్షన్తోనో లేకపోతే ఆమెను క్యాబినెట్ నుంచి బయటకు పంపడంతోనో లేకపోతే చిన్నారెడ్డిని పంపడంతోనూ అయితట్టు కనిపిస్తలేదు. ఈ స్టోరీ ఓన్లీ పైన ఆకులను మాత్రం చూడొద్దు, వేర్లను కూడా చూడాలనిపించింది నాకు. ఆకులు పూలు ఆ పైన ఉంటాయి, తెంపేస్తే పోతాయి, బట్ వేర్లు ఉంటాయి కదా, వేర్లు పోవు. వేర్లు మళ్ళీ మొలుస్తాయి, మళ్ళీ మొక్కలు అవుతాయి, మళ్ళీ పువ్వులు కాస్తాయి, కాయలు కాస్తాయి, అన్నీ అవుతాయి. అంటే ఈ ఇష్యూ అనేది పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అనేది చాలా డీప్గా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో అనేది క్లియర్గా అర్థమైంది. ఆ మీడియా తీసుకున్న లైన్ కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న వారంతా చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనం ఇక్కడ చూడొచ్చు ఏబిఎన్ వెంకటకృష్ణ చేసిన డిబేట్ ఇది. బీఆర్ఎస్ బీజేపీ జాయింట్ ఆపరేషన్ చేసినాయి అనేది ఒక అనుమానం. ఇంకా చాలా తమ్నైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మళ్ళీ కూడా చూపిస్తాను మీకు. నేను తర్వాత బీఆర్ఎస్తో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు. కాంగ్రెస్ నేతలు ఎవరు కుమ్మక్కు? రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి ఆపోజిట్, కాంగ్రెస్ పార్టీలో ఆపోజిట్ ఎవరు? అచ్చ కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఇండి దొంగలపై రేవంత్ సీరియస్. ఇండి దొంగలు అంటే ఎవరు? వీళ్ళ భాషలో ఇండి దొంగలు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని అర్థం. ఇది ఇప్పటి నుంచి నడుస్తలేదు, ఎలక్షన్ ముందుకెళ్ళి నడుస్తున్న గొడవ. ఎలక్షన్ ముందల రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తారు కదా, సీనియర్లు అందరూ ఉన్నారు. ఈయననేమో పైసలో పైన ఏదో ఒకటి పెట్టుకొని ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు, ఎవ్వరికి యాక్సెప్టెన్స్ లేదు. రేవంత్ రెడ్డి చేరికనే చాలా కాంగ్రెస్లో చేరడమే చాలా వీకెస్ట్ పొజిషన్లో జరిగింది. ఎట్లా? రేవంత్ రెడ్డి ఇన్ని ముందరనే జాయినింగ్. ఎవరి ఆధ్వర్యంలో జాయినింగ్? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతాడా పోడా అనేది పెద్ద డౌట్ ఆ రోజు. నేనున్నా స్పాట్లో. అసలు రేవంత్ రెడ్డిని జాయిన్ చేసుకుంటారా చేసుకోరా? ఆయన అక్కడ మేనేజ్ చేసి ఢిల్లీలో ఇప్పుడున్న కేసీ వేణుగోపాల్ని మేనేజ్ చేసినట్టు తెలుసు కదా. కాంగ్రెస్లో మేనేజ్ చేయడం అంటే చాలా ఈజీ. పట్టిండు నాడిని పట్టుకొని, కేసీ వేణుగోపాల్ని పట్టుకొని ఆడ మేనేజ్ చేసి అక్కడ నుంచి ప్రెషర్ పెట్టిస్తే ఎప్పుడో 11:30కు టెంట్లు వేసి 11:30కు రేవంత్ రెడ్డిని 12 గంటలకు రేవంత్ రెడ్డి జాయిన్ చేసుకుంటారని చెప్పి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 3:30కో 4 గంటలకో జరిగింది. ఉత్తమ్ కుమార్ సాయంత్రం పోయాడు. అది ఢిల్లీకి వెళ్ళి ప్రెషర్ పెట్టియాంగా అసలు జాయిన్ చేసుకున్నతో లేడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో. ఆ తర్వాత అప్పుడు మల్లురవి వాళ్ళు ఎంబడి ఉన్నాడు, షబ్బీర్ అలీ ఎంబడి ఉన్నాడు. ఇప్పుడు షబ్బీర్ అలీని తొక్కేసారు, అది వేరే విషయం. కానీ మల్లురవి అట్లే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆ జాయిన్ చేసుకోవడం అట్లా విచిత్రంగా జరిగింది. ఆ తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ మీద ఫైట్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది. జాయిన్ అయిన తర్వాత ఎట్లా జాయిన్ అయింది? అప్పుడున్న కొంతమంది యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి, అప్పుడు కూడా సేమ్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, రేవంత్ సైడ్ సేమ్. ఇదంతా పచ్చ బ్యాచ్ అనమాట. ఇప్పుడు పచ్చ కాంగ్రెస్ అంటారు, ఆ పచ్చ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా నేను రాజగోపాల్ చెప్పిండు కదా, మీరు ఎవరినో ఒకరిని బలోపేతం, మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మాకు తెలుసు జర్నలిజం ముసుగులో. మీరు ఎవరినో ఒకరిని బలోపేతం చేయడానికి మా అందరి మీద పిచ్చిరాతలు రాస్తే సహించలేదని చెప్పిండు రాజగోపాల్ రెడ్డి. ఆ ఒకరెవరంటే ఈయననే, పచ్చ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం అని అర్థం. అయితే అప్పుడు కూడా సేమ్ ఇట్లే వార్తలు రాపించిండ్రు, వీళ్ళంతా బీఆర్ఎస్ కోవట్లని, వీళ్ళంతా బీఆర్ఎస్కు అమ్ముడు పోయినరని. ఉత్తమ్ కుమార్ అయితే ఏకంగా ఎలక్షన్ ముందర కూడా బీఆర్ఎస్లో చేరిపోతుండినా, బీఆర్ఎస్కి అయిపోయిందని వార్తలు ఇప్పించారు. అప్పుడు జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని తిట్టిండా? అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డినే తిట్టిండు. ఎవడు వేసిన లా ఆ భాష మాట్లాడాడు, పేరు ఒక్కటి తీయలే. మా మీద వార్తలు వేసిన ఎవడాడు? అట్లా అంత సీరియస్ అయింది అప్పుడు మ్యాటర్. మళ్ళీ సేమ్ ఆడికొచ్చేసింది స్టోరీ. అదే కొండా సురేఖను ఎందుకు వేటు వల్లేదు ఇప్పటిదాకా అంటే అదే స్టోరీ నడుస్తుంది. కొండా సురేఖకు అచ్చ కాంగ్రెస్ వాళ్ళంతా ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తప్పు చేసింది ఇక్కడ. రేవంత్ రెడ్డి పరకాల పోయి గెలకపోతే వాళ్ళ బిడ్డ మాట్లాడేది కాదు కదా. ఆల్రెడీ ఒకసారి మాట్లాడింది, ఏదో ఇంటర్నల్ గొడవలు, అప్పుడు క్షమాపణ చెప్పిండ్రు. మళ్ళీ రేవంత్ ఇక్కడ కొండా సురేఖ మరి అప్పుడు క్షమాపణ చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు క్షమాపణ చెప్తలేదని నేను ఆరాధించిన. అప్పుడు మా బిడ్డ తప్పే. అప్పుడు మా బిడ్డ సైడ్ నుంచే యుద్ధం స్టార్ట్ అయింది. మా బిడ్డనే బయటకు వచ్చి మాట్లాడింది. సరే పోలీసులు పంపించినాకనే మాట్లాడింది, కానీ పోలీసులు పంపించడం అనేది వేరు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పోయి పరకాలలో వేరే అభ్యర్థిని ఆల్రెడీ వీళ్ళంతా రకరకాల ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి కదా. కొండా సుస్మిత అక్కడ పోటీ చేయాలనుకుంటుంది. లాస్ట్లో టికెట్ ఇస్తారో ఎవరో, లాస్ట్లో భుజగిస్తారో ఆ తర్వాత విషయం. కానీ ఇక్కడ యుద్ధం స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి. అక్కడనేమో రేవంత్ రెడ్డి కాదు, పోలీసులను పంపించారు కాబట్టి ఆమె అప్పుడు మాట్లాడింది కాబట్టి వాళ్ళు క్షమాపణ చెప్పినారు. ఇప్పుడు వీళ్ళు అనేది అదే. ఇప్పుడు కొండమురళి మేము క్షమాపణ చెప్పాం, లేకపోతే మాకు సంబంధం లేదు, మా కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మాకేం సంబంధం, ఆమె మా బిడ్డనే, పాలిటిక్స్ వేరు మా బిడ్డ వేరు అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు క్షమాపణ చెప్తలేరంటే ఇది రేవంత్ రెడ్డి చేసిన తప్పు. రేవంత్ రెడ్డి ప్రకటించడంతో స్టార్ట్ అయింది లొల్లి. కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ లైన్. ఆ లైనే
ఆ లైన్ ఉంది. అచ్చ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ పచ్చ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి పదవులు ఇప్పించుకున్నాడు, ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఇది ఎవరు వేమనాథ్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ఏం నరికిండని ఇచ్చింది చెప్పండి. ఇప్పుడు చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం చైర్మన్ నుంచి తీసేయాలంటున్నారు. చిన్నారెడ్డి రాజ్యసభ పదవికి అర్హుడు కాదా? చిన్నారెడ్డి పార్టీ కోసం కష్టపడలేదా? వీళ్ళందరూ ఎవరు? రేవంత్ రెడ్డి వాళ్ళందరూ ఎవరు? చిన్నారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రంగులేసిన ఆయన రేవంత్ రెడ్డి. గోడల మీద చిన్నారెడ్డికి గెలిపించండి, చిన్నన్న గెలుపు, వనపర్తి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి మలుపు, నేను కూడా చదివిన గోడల మీద అవి అప్పట్లో. ఆయన రేవంత్ రెడ్డి రాసినట్ట, నాకు ఇప్పుడు తెలుసు ఆయన రాసినని. అప్పట్లో చూసిన నేను, చెయ్యి గుర్తుకే మన ఓటు, చెయ్యి గుర్తు గెలుపు, వనపర్తి అభివృద్ధి మలుపు, చిన్నన్నకు ఓటు, వనపర్తికి అభివృద్ధి అని ఏదో రాస్తుండే అప్పట్లో. మరి అట్లాంటి బ్యాచ్ వాళ్ళు వచ్చి తొక్కిపాడేసి చేస్తే ఇదేగా జరిగేది. ఇప్పుడు ఈ ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు తెలుసా వీళ్ళ బ్యాచ్లా? నిన్న బట్టి విక్రమార్క దగ్గర సమావేశం జరిగింది. ఎవరు? కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి అనుకునే పోయినరు, అనుకునే మాట్లాడుకున్నారు, అనుకున్నట్టే జరిగింది. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత శ్రీధర్ బాబు కూడా పోయిండు బట్టి విక్రమార్క దగ్గరికి. తర్వాత బట్టి విక్రమార్క బెంగళూరు వెళ్ళిపోయాడు ఖర్గే దగ్గరికి పోయిండు. సరే ఆడ ఏం జరిగిందో బట్టి విక్రమార్క చెప్పాడు, ఖర్గే చెప్పాడు, కాబట్టి మనకు ఆ సమాచారం తెలియదు. కానీ ఈ డాట్స్ మొత్తం కలిపితే ఈ ఒరిజినల్ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్ వాళ్ళు సంథింగ్ ఏదో లాబింగ్ నడుపుతున్నారు సురేఖకు అనుకూలంగా. అది వీళ్ళకి ఫ్రస్ట్రేషన్తోన బీఆర్ఎస్ బీజేపీ జాయింట్ ఆపరేషన్ అంట. బీఆర్ఎస్ బీజేపీ జాయింట్ ఆపరేషన్ చెప్తే కాంగ్రెస్ ఏమైనా ప్రశాంతంగా ఉందా? జాయింట్ ఆపరేషన్ చేసేంత అవకాశం ఇస్తుర్రా వాళ్ళకి ఏమన్నా మీరు? కాంగ్రెస్లో అట్లా అవకాశం ఉందా? వాళ్ళు ఎప్పటి నుంచో కొట్టుకుంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెనక ఎవరున్నారు మరి? అది కూడా చెప్పాలి. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టించారు, 16 మంది ప్లస్ 5 మంది 21 మంది ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించారు రేవంత్ రెడ్డి. దానిలో ఎంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు? నాకు తెలిసి ఇద్దరు కనిపించారు. ఒకటి నాయన రాజేంద్ర రెడ్డి, ఆయన కొండ సురేఖ మీద కోపంతో వచ్చాడు ఆ గ్రూప్లో. ఇంకో ఆయన చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట, ఆయన కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ, తప్పదు కదా, మోమాటం కొద్ది వచ్చింటాడు, బహుశా మోమాటం కోసం వచ్చినాడు, ఎక్కువ మాట్లాడలే, ఆయన ఏం మాట్లాడలే. ఇంకా మిగతా మొత్తం పచ్చ కాంగ్రెసే వచ్చిన వాళ్ళు. మొత్తం 21 మందిలో 19 మెంబర్స్, 19 మంది ఎమ్మెల్యేలు పచ్చ కాంగ్రెస్, ఇద్దరే ఒరిజినల్, ఇద్దరే అచ్చ కాంగ్రెస్. మరి అంత దారుణంగా నడుస్తున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డి విషయంలో ఇండి దొంగలపై రేవంత్ సీరియస్ అని రాధాకృష్ణ వాళ్ళ ఛానల్, పచ్చ కాంగ్రెస్ సపోర్ట్ చేసే ఛానల్ రాస్తే, ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ సీరియస్ అయ్యిండో లేదో నాకు తెలియదు. కానీ ఈ బీఆర్ఎస్తో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు అంటే కాంగ్రెస్లో ఏమవుతున్నట్టు? భూకంపం, సునామీ అన్ని కలిపి వచ్చినట్లు లెక్క. ఇది ఎవ్వరు చిచ్చుపడాలని అవసరం లేదు. ఈ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు చిచ్చుపడాలని అవసరం లేదు. అది ఎప్పటి నుంచో బగబగ మండుతుంది. ఇప్పుడు మంటలు పైకి వచ్చినాయి. మరి ఫస్టే ఉండాలి ఆ బుద్ధి. ఫస్టే లేదు, అందరం కలిసిపోవాలి, అందరం పదవులు పంచుకొని ఫస్టే ఉండాలి. అదంతా నడవాలి, ఫస్ట్ నుంచి ఉండాల్సింది కదా. బీఆర్ఎస్ బీజేపీ జాయింట్ ఆపరేషన్ చేసినాయంట. ఎందుకు అంత ప్రశాంతంగా ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద? జనాలే తొక్కి నలిచి ఇట్లా నలిచడానికి రెడీగా ఉన్నారు. అవకాశం వస్తే, ఎలక్షన్ వస్తే ఇక వాళ్ళు వీళ్ళు కలిసి జాయింట్ ఆపరేషన్ చేసిన అవసరం ఉందా? పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు అవసరం లేదు. ఇప్పుడు ఏం అవసరం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకున్నాడు, అసలు బీఆర్ఎస్ లేనే లేదు, అసలు బీఆర్ఎస్ ఎక్కడుంది, బీఆర్ఎస్ మేము మూసేసినాము, నేను బంధించేసినా అని చెప్తాడు. మరి ఇంకా బీఆర్ఎస్ పేరు ఎందుకు? బీజేపీ వాళ్ళు మీతోనే ఉండ్రి, బీజేపీ వాళ్ళు మీతోనే ఉన్నారు కదా, కాంగ్రెస్తోనే ఉన్నారు కదా. వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? లేకపోతే వాళ్ళు ఏమైనా చేసినారా? వాళ్ళు ఏం చేస్తలేరు, ప్రశాంతంగా ఉన్నారు. మా గవర్నమెంట్ అన్నట్టున్నారు బీజేపీ వాళ్ళు, మాదే గవర్నమెంట్, రేవంత్ రెడ్డి మా పార్టీ ముఖ్యమంత్రి అన్నట్టున్నారు. కాంగ్రెస్ వాళ్ళ కన్నా బీజేపీ వాళ్ళే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా సంతృప్తికరంగా ఉన్నారు రాష్ట్రంలో. ఇంకేం కావాలి? కానీ ఈ రాధాలు చూసినరా, ఇదేంటంటే ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది. కొండా సురేఖ ఇష్యూ ఏదో ఆయన అన్నాడు, లేకపోతే ఈమె తిట్టింది, లేకపోతే కొండా సురేఖ వచ్చింది పోయింది, ఇది కానే కాదు ఇష్యూ. ఇదంతా రూట్ లెవెల్లో పోతే చాలా దూరం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది ఇష్యూ. కానీ ఇక బట్టి విక్రమార్క బెంగళూరు పోయిండు, మల్లికార్జున కలిసిండు, ముందు వీళ్ళు కలిసిర్రు అని చెప్పి పేపర్ వాళ్ళు అయితే ఒకసారి ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ అవి చూడండి. ఎట్లా అంత పరిశాన్ ఉన్నది. రేవంత్ రెడ్డి కోసం వార్తలు రాయాలన్నా, నిజాల వార్తలు రాయాలని కూడా అర్థమైతే లేదు వాళ్ళకి. అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చేసిండు. కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ వన్ సైడ్ పోతున్నారు, పచ్చ కాంగ్రెస్ వాళ్ళంతా వన్ సైడ్ పోతున్నారు. ఆమె ఏ సందర్భంగానో అన్నదో, ఏ క్షణంలో అన్నదో, ఎవరిచ్చారో ఐడియా కొండ సుస్మితకు పచ్చ కాంగ్రెస్ అని. కానీ ఇప్పుడు ఆ డివియేషన్ కనబడుతుంది. పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు కనిపిస్తున్నాయి. లేకపోతే గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్లో వీళ్ళందరూ కలిసి కోవర్ట్ చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీకు లేదా? మీకు ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ ఉంటుంది, రకరకాల ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి అసలు జ్ఞాని, ఆయన అంత జ్ఞానికి తెలియకుండా పోయిందా? ఇంటి దొంగలపై రేవంత్ సీరియస్. అసలు ఇంటి దొంగలు ఎవరో కూడా రాధాకృష్ణ వాళ్ళ ఛానల్లో వేస్తే బాగుంటుంది, పేర్లు కూడా వేస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్.